మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సో డిసెంబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. ఈ నెల వీళ్ళు ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక తులారాశి, ఈ తులారాశి వారికి మనం ఈ డిసెంబర్ మాసం 2025 సంవత్సరం గత కొన్ని మాసాలుగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేది మొదలవుతూ ఉంటుంది. అలానే శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఏమవుతుందంటే కనుక అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడా వీరికి కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశిలో సంచరించేటువంటి విధానం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా. ఆ తరుపతి జనవరి మాసం అయితే కనుక వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి రావడం అనేది ఈ యొక్క అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు. దాంతోపాటు రెండో స్థానంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి వరకు సంచరించేటువంటి ఏవైతే బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు ఉన్నారో ఈ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మిథున రాశి నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి గురు భగవానుడు కావచ్చు, అలానే గురు భగవానుడు ఇప్పటివరకు కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ మిథున రాశికి సంచరించడం జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. అలానే మీనరాశిలో వక్ర చూపుతో ఉన్నటువంటి శని భగవానుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్కి రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు నవంబర్ 23న. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఈ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి, శుక్రుని యొక్క అశుభ దృష్టి, బుధుని యొక్క అశుభ దృష్టి ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నటువంటిది రాశి ఎవరైనా ఉన్నారు అంటే కనుక తులారాశి. అదేంటండి, అధిపతికి ఉన్నటువంటి శుక్రుడు అధిపతే కదా అంటే అధిపతి అయినప్పటికీ కూడా వృశ్చిక రాశి నుంచి కూడా మనకి చూసినట్టయితే కనుక శుక్రుని యొక్క స్ట్రెంగ్త్, ఆ పవర్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. కావున ఆ శుక్రుని మోఢ్యం, గురు మోఢ్యం కూడా మొదలవుతాయి అన్నమాట. కాబట్టి ఆ మోఢ్యం కన్నా కూడా మొదలవుతాయి. కాబట్టి శుభకార్యాలు చేయడానికైతే అనుకూలంగా లేదు. శుభకార్యాలు పాల్గొనేందుకు కూడా ఏమీ మాత్రం ఇది లేదు. అలానే బంధువర్గం కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలానే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక సమస్యలు అయితే కొంచెం మెండుగానే ఉంటాయని చెప్పొచ్చు ఏది డిసెంబర్ మాసంలో. అలానే వీరికి గండాలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం ముందు చెడు చెప్పుకొని మంచికి వెళ్దాం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి స్థాయిలో చెడు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మెండుగా. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. మన నోరు మనకి చెడ్డదని చెప్పేసి అని మనం మాట్లాడేటువంటి మాట వల్ల కూడా ఎదుటి వాళ్ళు ఆలోచన కొంత వేరే ఇబ్బందికరంగా ఉండేటువంటి ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తోంది తులారాశి వారికి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎడబాటు రావచ్చు. పెళ్లి కాకపోతే వదిలేయండి. ఈ 2 మాసాలు పెళ్లి అయితే అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఎందుకంటే అన్ని రకాల గ్రహాలు కూడా పెద్దగా బాధిస్తూనే ఉన్నాయి తులారాశి వారి మీద. కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరో విషయం ఏంటంటే ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉన్నవాయి కూడా వసూలు అవ్వవు. వాటింతలో వస్తున్నాయంటే అదృష్టం మనకు చెప్పొచ్చు. ఇంకోరికి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి, సహాయం చేయకండి. అంటే ధన సహాయం అనేది ఎవరికి చేయకూడదు. ధన సహాయం చేయడం ద్వారా లక్ష్మీ అమ్మవారు కూడా మనతో పాటు లేకుండా దానంతో పాటు వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అత్యవసర పరిస్థితి వస్తే కనుక ఎక్కడైనా పెట్టడం, ఎవరి చేతని ఇప్పించడమో చేయండి. అంతేగాని మీరుగా ధన సహాయం చేయకండి. అలానే ఇక ఆరోగ్య సమస్యలు వచ్చే వీరికి లంగ్స్ కానివ్వండి, లివర్ కానివ్వండి, అలానే వీరికి కిడ్నీ సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏర్పడే అవకాశం ఉంది. సైనస్ లాంటి సమస్యలు కూడా వీరికి ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. వన్ సైడ్ హెడేక్, బ్రెయిన్ ట్యూబర్ లాంటివి కూడా సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బ్లడ్ రిలేటెడ్ సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్గా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి కొంచెం వేరే ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వాటర్లో ప్రాబ్లం కానీ ప్రకృతిలో లభించేటువంటి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి సమస్యలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. అయితే ఈ డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో గుర్తుండిపోవాలి అంటే మంచి పని చేసుకుని గుర్తింపు ఉండొచ్చు, కానీ చెడు పనులతో గుర్తింపు ఏమి ఉండదు. కాబట్టి ప్రికాషన్స్ ఒకటే తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎదుటి వాళ్ళని నమ్మకూడదు. అలానే పోటీ వ్యాపారస్తులు కానీ ఎక్కువగా శత్రుత్వం కానీ పెంచుకోకూడదు. అలానే బంధువర్గం కూడా శత్రుత్వం ఎక్కువ పెంచుకోబోతు కదా బాగుంటుంది. అలానే ఎప్పుడో చేసినటువంటి కార్యకలాపాలకి ఎప్పుడో అంటే ఎప్పుడో నష్టపోయిన దానికి స్ట్రెస్ ఫీల్ అనమాట. ఒకే దగ్గర కూర్చోవాలి, ఆలోచించుకోవాలి, స్ట్రెస్ అవ్వాలి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చేటువంటి ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తామని డిసెంబర్ 15 తర్వాత. కాబట్టి అవన్నీ కూడా కాకుండా దేవుడున్నాడు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, నమ్మకంగా ఉంటే మనకు అన్ని మంచి జరుగుతాయి. నేను పుట్టిన తర్వాత నాకు తెలిసినంత వరకు నేను మంచి చేశాను కదా అని అనుకున్న వాళ్ళకైతే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. లేదు అంటే కోపంతో లేదా ఆవేశంతో మనం ముందు అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా అది ఆ అడుగు మనకి చెడుతో మొదలవుతుంది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కదా కొంతమేర వ్యాపారం మొదలు పెట్టకపోవడం మంచిది డిసెంబర్ మాసంలో. ఇంకేదైనా తప్పదు, వ్యాపారం ఇప్పుడు మొదలు పెడితే నాకు లోన్లు కానీ ఏమైనా వస్తాయి అనుకుంటే కనుక ఏదైనా వస్త్ర దుకాణాలు మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. వస్త్రాలు కానీ టీ షాప్
షాపులు కానీ చిన్న చిన్న బొటిక్లు కానీ లేకుంటే కనుక హోటల్స్ లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ వ్యాపారాలు పెడితే కనుక ఖచ్చితంగా నష్టపోయేదానికైతే కనిపిస్తుంది. ఒకటైతే వీళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు. అది ఏంటంటే కనుక షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం, ఆన్లైన్ బెట్టింగ్లు కాకుండా ఆన్లైన్ బిజినెసెస్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అది అప్పు తెచ్చుకోకుండా వీరి సహకారంతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లోన్స్ కూడా కొంచెం వచ్చేలాగా ఉన్నాయి. వీరికి వ్యాపారం కూడా కొంచెం స్ట్రెస్ అవ్వకుండా నిదానంగా ఆలోచించుకుంటే అలాంటి వ్యాపారాలు వీరికి కొంతమేర కలిసి వస్తాయని చెప్పొచ్చు. అలానే పెళ్లి కావాల్సిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం మానుకుంటే సరిపోతుంది. అలానే పెళ్లి చూపులు కూడా ఎంత పెద్దగా జరిగేలా కనిపించట్లేదు తులారాశి వారికి. అలానే పూర్వీకుల ఆస్తులు కానీ ఇవన్నీ కూడా వచ్చేలా ఉన్నాయి. కానీ ఈ గ్రహస్థితిని బట్టి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇకపోతే మీదట వీరికి జాతక ప్రకారంగా కూడా చూసుకున్నట్టయితే కనుక వీరికి రాహు దశ కానీ రాహు అంతదశ కానీ కుజుని దశ కుజంత దశ బుధుని దశ బుధంత దశ రవి దశ రజ అంతదశతో పాటు శుక్రుని దశ శుక్రు అంతదశ నడిచే వారికి అయితే కొంతమేర ఇబ్బంది ఉంటుంది, ఎక్కువ శాతం అని కూడా చెప్పొచ్చు. అంటే దోనపోయి వాటిని నెత్తినేసుకోవడం అనమాట. పోతూ ఉంటే ఎవరో కొట్టుకుంటే ఏం జరుగుతుందని మనం వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా మనల్ని కూడా కొడతారు. అలానే మనం ఇరుక్కుంటాం అనమాట. అనవసరమైనటువంటి విషయాలను తలదూచుకోకూడదు, అనవసరమైనటువంటి పనుల్లోనూ కార్యకలాపాలు చేయొద్దు. ఎందుకంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇక కలిసి వచ్చే వాళ్ళు ఎవరో ఉన్నారు అంటే కనుక రాజకీయ నాయకులు. తులారాశిలో ఉన్నటువంటి పొలిటీషియన్ చేసేవారికి అందరూ కూడా బాగా కలిసి వస్తుంది. అందులోనూ పొలిటీషియన్స్కి మంచి స్థాయి గుర్తింపు కూడా లభిస్తుంది. కాబట్టి ఎవరైనా కొత్తగా వెళ్ళాలని కాకుండా ఎవరైనా ఆల్రెడీ పొలిటీషియన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉండంటే కనుక తులారాశి వారు అయి ఉంటే కనుక వారికి మంచి ఆచరణ మంచి పేరు ప్రఖ్యాతి కూడా వచ్చేలా ఉంది. కాబట్టి ఆ ఒక్కటి మాత్రం పనికొస్తుంది. అది కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయోజనం అవుతుంది. దాని తర్వాత వీరికి సంపాదన విషయానికి వచ్చేటప్పటికి ఏదైనా వ్యాపారస్తులు అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆరోగ్యంగా చెప్పుకున్నాము. అయితే ఇంకా వీరికి ముఖ్యంగా చెప్పాల్సిందంటే స్త్రీలు, తులారాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీరికైతే కొంచెం మేర కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే శుక్రుడు బుధుడు అలానే కుజుడు ఇవి 3 గ్రహాలు కూడా ఆడవారి మీద ఎక్కువ శాతం మంచి మొగ్గు చూపుతూ ఉన్నాయి. కాబట్టి వీరు ఏదైనా చేయాలనుకుంటే కానీ పిండి గిన్నెలు, డ్రై ఫ్రూట్స్ బిజినెస్, ఆకుకూరల వ్యాపారం అలాంటి వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక డిసెంబర్ 9వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. దాంతోపాటు పెళ్ళి అయ్యి భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉండనే కనుక డిసెంబర్ 9వ తారీఖు తర్వాత వెళ్ళేసి కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా సానుకూలమైనటువంటి వాతావరణం అయితే లభిస్తుంది. లేడీస్ కోసం ఆడవారికి జాబులు వెసులుబాటు అయితే కనిపిస్తుంది. డిసెంబర్ 13వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే జాబులు వెసులుబాట్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా రిమోట్మెంట్స్ ఏదైనా వేరే దేశాలకి పంపించే విధానం కూడా కనిపిస్తూ ఉంది. జాబ్ ప్రమోషన్స్ కూడా వీరికి అవకాశం కానీ ఎక్కువగా ఉన్నాయి. వివాహాల పరిస్థితి అండి గురుగారు, గురుమౌర్జ్యం అంటున్నారు. కొన్నాళ్ళ వరకు ఎటువంటి ముహూర్తాలకు ఆస్కారం లేదంటున్నారు. ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రయత్నాల్లో కూడా వీరు లాసు వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం కూడా ఆపేస్తే మంచిది. ఇన్నాళ్ళు ఎట్లా ఆగారు కదా, ఫిబ్రవరి 19 వరకు ఆగితే మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఆగితే మంచిది. ఈలోపు ఏదైనా మంచి సంబంధం వచ్చిందంటే మన అమ్మాయి మన అబ్బాయి అని అనిపించుకోవచ్చు. ఇక తులారాశి వారు ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేయగలిగితే కనుక దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అలాంటి తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే కుదురుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు. శత్రువుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి? మూలిగిని తాటిగా పడ్డింది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రహరీత్యా బాలేదు, ప్రకృతిరీత్యా బాలేదు, గ్రహాల సానుకూలత బాలేదు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లోనూ. అది కూడా గోచార ప్రకారం కూడా సరిగా లేకపోతే కనుక ఇక వీరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే కనుక ఇంట్లో ఇక మొదలు బయట పలకలే మొదలా ఉంటుందన్నమాట. అట్లానే వీరికి ఎట్లా ఉంటుందంటే వీరితో పాటు దీంతో పాటు ఈ దరిద్రమే సరిపోలేదురా బాబు అనుకుంటే మరొకటి శత్రు భయం. వీరు ఈ రకాలుగా ఇబ్బంది పడుతూ అంటే ఎదుటోడు వచ్చేసి మీకేమి బ్రహ్మాండంగా ఉన్నారు, మీకేమి ఆస్తులు ఉన్నాయి, మీకేమండి సుఖంగా ఉంటున్నారు, మీకేమండి పెళ్ళి అయింది, మీకేమండి సంపాదించుకుంటారు, ఈ రకంగా మీకు జాబ్ ఉందని ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, నరదిష్టి నరఘోష, దీంతోపాటు శత్రు భయం, దాంతోపాటు పితృదోషాలు ఇవన్నీ కూడా కలగలుపుంటే ఇంక వాడు బతుకున్న సచిన ఒకటేరా బాబు అనిపిస్తుంది అనమాట. ఎందుకురా బాబు మనం ఉన్నాం, ఎట్లా వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెళ్ళిపోదామంటే ఎక్కడ బాంబులు పెడతారో తెలియదు. పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఘోరంగా ఉంది. కాబట్టి ఇక్కడ వీరికి ఏంటంటే వీరి యొక్క శత్రు భయం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ శత్రు భయం కానీ ఎవడన్నా వచ్చి కట్టపలా పొడిస్తే బాగుంటారు అనిపించింది. అట్లా ఉన్నారు. కాకపోతే శత్రు భయం ఎలా ఉంటుందంటే రోజుకి ఎందుకు బతుకున్నావరా అనిపిస్తారు ఈ శత్రువులందరూ. అలా ఉన్నారన్నమాట. కనిపించకుండా చాప కింద నీరులా చేరేసి వీరందరూ కూడా ఎట్లా ఉంటుందంటే శత్రు భయం అనేది మనకు తెలియదు. ఒకప్పుడు కొట్టుకునేవారు, తిట్టుకునేవారు. ఈరోజు అట్లా లేరు. పోవటం, ఎక్కడో దగ్గర గురువు దగ్గరికి వెళ్ళటం, ఎంతకన్నా సమర్పించుకోవడం. ఈరోజు డబ్బులు చాలా విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు. అందరూ కూడా ఈజీ మనీ అయిపోయింది. సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. డబ్బుకు విలువ లేదు. కాబట్టి ఈ డబ్బు సంపాదించుకున్నారు కాబట్టి ఎదుటివాడి నాశనాన్ని కోరుకునేటువంటి ఎంతైనా పెట్టగలుగుతాడు. వాడికి వాడు తినడానికి పెట్టుకొని ఎదుటివాడి నాశనం అంటే ఖచ్చితంగా పెడతాడు డబ్బులు. కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళేసి వారికి నచ్చినట్టు వాడికి చేతపడవ, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగల్ముఖ్యో, భానుమతో, యక్షనో, స్పిరిట్ ఏదో రకమైన క్రియేట్ చేయించడం ద్వారా
ఖచ్చితంగా వారికి ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచనతో ఉంటుంది. అది కూడా గమనించుకోవాలి. ప్రతిదీ జాతకంలో ఉండదండి. నా జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా గ్రహాలు బాగాలేవు, నాకు ఎవరో ఏదో అయింది అని చెప్పి కాకుండా ప్రతిదానికి కూడా 3 మాసాలు ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఖచ్చితంగాను చూపించుకుంటే మనకి ఏమవుతుంది, అసలు మనకి ఏం జరిగిందని మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వీరికి ఏం జరిగిందో తెలియాలంటే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోవాలి. అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు కూడా వారి మధ్యన అన్యోన్యతగా ఉండేందుకు పెళ్లి కాకముందు అయితే అన్నీ చూపిస్తారు. పెళ్ళి అయిన తర్వాత కూడా అట్లే ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఏదో చేపిస్తున్నారు, మనం ఏం కన్నేసారని అర్థం. మనం సుఖంగా ఉంటే ఎవరో ఓర్చుకోలేకపోతున్నారని అర్థం. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా, ఇంట్లో ఎవరు నేర్చినా, నిలబడతనం ఉన్నా, పిల్లలు బాధపడుతున్నా, దిష్టి దోషాలు ఉన్నా కూడా అవి ఏదో జరుగుతుందని అర్థం. ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించాల్సిందే. చిన్న విషయం కదా అని అది మనము క్యాన్సర్ వస్తే చిన్న విషయం ఎందుకైందండి, అది లోపల ఉండేది కనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది కదా, బొక్కలు తినేస్తూ ఉంటుంది. అలానే ఈ చెడు వ్యసనాలు కూడా మనిషికి బానిస చేస్తాయి. కాబట్టి అలానే చెడు క్రియలు కూడా మనిషిని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే మంచిది. అలానే వీరు ఏ రంగంలో ఉన్న కొంచెం మేర రాణించాలి, కొంతమేర ఉపశమనం కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా పరిహారాలు అయితే కావాలి. ఆ పరిహారాల నిమిత్తంగా ఏంటంటే కనుక దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. అలానే పరిహారాల్లో ఒకటి ముఖ్యంగా ఏంటంటే కనుక డిసెంబర్ మాసం మొత్తం పౌర్ణమి ముందు, అమావాస్య ముందు అయితే కనుక మంచి గుమ్మడికాయ దొరుకుతుంది. మంచి గుమ్మడికాయ దానిపైన పసుపు కుంకుమ వేసేసి మనకి మనం తిప్పుకోవచ్చు. మనకన్నా పెద్దవారు ఉంటే ఇంట్లో వారి చేత మనం దిష్టి తీర్చుకోవచ్చు. ఎవరైనా దిష్టి తీసుకున్నటువంటి గుమ్మడికాయని ఏం చేస్తారంటే అక్కడే పగలగొడతారు. వీళ్ళు నేను బలం ఎంత ఉందో చూడని చెప్పి గుమ్మడికాయ పగలగొడతారు. అలా పగలగొట్టకూడదు. గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాత భద్రంగా ఏదో సంచిలో పెట్టుకొని తీసుకుని వెళ్ళి పారేటు నీటిలో వేయాలి. వేస్తే అప్పుడు మనకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అనేది వెళ్ళిపోతాయి. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఆ గుమ్మడికాయలోకి వెళ్ళిపోద్ది. మనం ఆ గుమ్మడికాయని మళ్ళీ పాల్గొడితే మళ్ళీ లోపలికి వచ్చి మనం ఏం కొట్టిద్ది అనమాట. అందుకని గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పారేటు నీటిలో వేస్తే లేదా పొదలగని చెట్లలో పడేవేయాలి, పగలగొట్టకూడదు. అది వేస్తే సరిపోతుంది. అదొక రెమెడీ. రెండోది దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం కావాలి. దేవునికి అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తికి పారాయణం చేసుకోవాలి, విష్ణుమూర్తికి సహస్రనామం చేసుకోవాలి, విష్ణుమూర్తికి పారాయణం కానీ, అభిషేకాన్ని, అర్చన, హోమం, యజ్ఞ, యాగ, జపం, తపం, అలానే ధ్యానం, దానితో పాటు దానం ఏదైనా చేసుకుంటే కూడా మంచి కలిసి వస్తుంది. నవధాన్యాలు నవగ్రహాలకి ఉంచాలి. ఏదైనా శనివారం రోజు ఉదయం సమయంలో నవగ్రహాలకు చుట్టూ ప్రత్యక్షం చేసుకుంటూ వాటి మీద నవగ్రహాలు ఉంచినట్టయితే మంచి కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకొని అదృష్టవంతులు అవచ్చు. మరొకటి ఏంటంటే కన్నా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది తులారాశి వారికి. తులారాశి వారికి వచ్చేసి 2754 654 ఈ నెంబర్ని 190 సార్లు పారాయణ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. దానితో పాటు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, అవి కూడా వారు యూజ్ చేసుకున్నట్టయితే కనుక కొన్ని రకాల ఇబ్బందులు అనేది వారికి తొలగిపోతూ ఉంటుంది. చాలామందికి తెలియదు అనమాట. ఎట్లా ఉంటుందంటే గురువుగారు మరి ఇన్ని చెప్పినారు కదా, మరి ఇన్ని చెప్పింతో పాటు మరి ఏదైనా వస్తువు కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే, ఎవరికి హిప్నటైజింగ్ బ్లాక్ మ్యాజిక్ అయింది, మాట వినట్లేదు, భార్య భర్తలు ఎడబాటుగా ఉన్నారంటే మనకి హిప్నటైజింగ్ చేసినటువంటి సోపు, భార్య భర్త మాట వింటుంది, భర్త భార్య మాట వింటాడు ఈ సోపు రుద్దుకుంటే. కాబట్టి ఈ సోప్ ఒకటి మన దగ్గర మంత్రోచ్చారణ చేసి మన దగ్గర సిద్ధంగా ఉంది. ఇది ఎవరికైనా సరే సరసమైన ధరలను వారి చెంతకే చేర్చేదానికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు. దాంతోపాటు ఇది ఒక ఒత్తి. ఈ ఒత్తి దేనికంటే ఇంట్లో ప్రతిరోజు కూడా వెలిగించుకోవాలి. మస్టర్డ్ ఆయిల్లో ముంచేసి వెలిగించుకోవాలి. ఇది వెలిగించుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోహాలే కాకుండా, వారికి ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, పూర్వీకుల దోషాలే కాకుండా, గ్రహరీత్య దోషాలే కాకుండా, ఇంట్లో వాస్తు ప్రకారంగా నెగిటివిటీ ఉన్నా కూడా కాకుండా, ఇంకా కూడా ఎవరైనా హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేయిస్తే కూడా వాటి నుంచి కూడా ఉపశమనం పొందుతుంది. చూసారా, ఒక ఒత్తి నుంచి అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఒత్తి కూడా మన దగ్గర సరసమైన ధరలను అవైలబుల్గా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క ఈ సాంబ్రాన్ని కూడా ఇంట్లో ధూపం వేసుకుంటే కనుక అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. చెడు నెగిటివిటీ మనలో ఉన్న ఇంట్లో ఉన్న అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తులారాశి వారే కాదు, అందరూ కూడా వినియోగం చేసుకోవచ్చు. అలానే తులారాశి వారికి కూడా ఇంకా అదృష్టం బాగుండాలని నేను కోరుకుంటాను. డిసెంబర్ మాసం మొత్తం కూడా కొంతమేర ఓర్పికతో ఉంటే సరిపోతుంది. అలానే మనకి ఏంటంటే కనుక ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉంది, మనకి ఏది అవ్వట్లేదు అనుకుంటే కనుక మీకు ఎలాంటి దోషాలున్నా, నవగ్రహాల దోషాలున్నా, ప్రకృతి నుంచి దోషాలున్నా, ఎవరైనా మనం చెడు క్రియలు చేయించినా, మీకు ఏదైనా పూర్వీకుల శాపాలున్నా కూడా ఇంకేది పని ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందన అయింది, ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేయించేవాళ్ళం కాదు. మనకు తెలిసిన అందరికీ, మన ప్రేక్షకులందరికీ తెలిసింది, మనం చేయించేవాళ్ళం కాదు, తీసేవాళ్ళం. మనకి అలాంటి బాధలతో ఇబ్బంది పడే వాళ్ళకైతే ఖచ్చితంగా సానుకూలమైన వాతావరణం మనం తెప్పించడానికి ముందుకు వస్తాం. దానివల్ల ఎటువంటి సందేహం లేదు. మన ఆఫీసులు కూడా చాలా వరకు ఓపెన్ అయినా ఈ రోజున. మన తాండూరులో ఆఫీస్ ఉంటుంది, మనకి మదనపల్లిలో ఆఫీస్ ఉంటుంది, మనకి హైదరాబాద్లో ఆఫీస్ ఉంటుంది, మనకి అలానే మంచిర్యాలలో కూడా ఆఫీస్ ఉంది, వైజాగ్లో కూడా ఆఫీస్ ఉంది. మనకి అన్ని రకాలు కూడా సంప్రదించవచ్చు. సంప్రదించడం వల్ల వారికి అన్ని రకాల సమస్యలు కూడా తీరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుని అందరూ కూడా అదృష్టవంతులు అని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.